అంటే ఏ చాప్టర్‌కు ఏ పుస్తకాలను చదివితే మనము ఆ పరీక్షలో విజయం సాధిస్తాము అనేటువంటి అంశాలను మనం ఇక్కడ ఈ వీడియోలో చూస్తాము. ముందుగా అసలు 6 చాప్టర్లు నేను పార్ట్ 1, పార్ట్ 2లో చెప్పినటువంటి విధంగా మొత్తం 6 చాప్టర్లు. ఈ 6 చాప్టర్లలో మొట్టమొదటి చాప్టరు తెలుగు సాహిత్యము. ఆ తెలుగు సాహిత్యంలో భాగంగా ప్రాచీన తెలుగు సాహిత్యము ప్రక్రియలు, ఆధునిక తెలుగు సాహిత్యము ప్రక్రియలు, అదేవిధంగా జానపద సాహిత్యము, మరి జానపద సాహిత్యంతో పాటు జానపద విజ్ఞానాన్ని కూడా మనం తెలుసుకోవాలి. తర్వాత సాహిత్య విమర్శ, తర్వాత అనువాదము, పత్రికలు. ఇది మొదటి చాప్టర్. రెండో చాప్టర్ బాల వ్యాకరణం, భాషాశాస్త్రం. రెండో చాప్టర్ భాషాశాస్త్రం, మూడో చాప్టర్ బాల వ్యాకరణము, నాలుగో చాప్టరు ఛందస్సు అలంకారాలు, ఐదో చాప్టర్ తెలుగువారి చరిత్ర సంస్కృతి, ఆరో చాప్టర్ సంస్కృత సాహిత్యము పరిచయము. ఓకే, మరి ఇక్కడ ఈ 6 చాప్టర్లకు సంబంధించి మనం ఏ పుస్తకాలను చదవాలి, మార్కెట్లలో దొరికేటువంటి మెటీరియల్ చదవాలనా లేకపోతే ఆధార గ్రంథాలు చదవాలనా అని చూసినట్లయితే తప్పనిసరిగా ఆధార గ్రంథాలు చదవాలి. ప్రతి తెలుగు సాహిత్య విద్యార్థి దగ్గర తప్పనిసరిగా ఉండాల్సినటువంటి పుస్తకాలు మీకు వెనకాల కనపడుతూనే ఉంటాయి. ఈ ర్యాక్లో మీకు కనపడుతున్నాయి. ఇవన్నీ ఆధార గ్రంథాలండి. అంటే ఇక్కడ ఇవి ఆధార గ్రంథాలు అయిపోయింది కాదు, ఇంకా చెప్తాను ఒక్కొక్కటి ఎట్లా అనేటువంటిది. మొదటి చాప్టర్కు సంబంధించి జాగ్రత్తగా గమనించాలి. మొదటి చాప్టర్కి సంబంధించి అంటే తెలుగు సాహిత్యానికి సంబంధించి తెలుగు సాహిత్యానికి సంబంధించి దాంట్లో మరి ప్రాచీన తెలుగు సాహిత్యముకి ఏ పుస్తకాలను చదవాల్సినటువంటి అవసరము ఉన్నది అని చూసినట్లయితే ప్రతి తెలుగు సాహిత్య విద్యార్థి దగ్గర తెలుగు సాహిత్య సమీక్ష 2 సంపుటాలు ఉండాల్సిందే. 2 వాల్యూమ్స్ ఉన్నాయి. ఇవి డాక్టర్ జి నాగయ్య గారివి. డాక్టర్ జి నాగయ్య గారు వెలువరించినటువంటి తెలుగు సాహిత్య సమీక్ష, తెలుగు సాహిత్యం మొత్తం మీద ఒక సమీక్ష చేసి 2 సంపుటాలుగా వెలువరించడం జరిగింది. ఈ 2 సంపుటాలు ప్రతి తెలుగు సాహిత్య విద్యార్థికి అవసరము. తర్వాత తెలుగు సాహిత్య చరిత్ర డాక్టర్ ద్వానా శాస్త్రి పుస్తకము తప్పనిసరిగా ఉండాలి. డాక్టర్ ద్వానా శాస్త్రి పుస్తకము అందరి దగ్గర ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా ఆంధ్ర వాంగ్మయం. ఎందుకు సార్ ఇవే ముందు చెప్పారు అని అంటే ఈ 2 పుస్తకాల్లో ఉన్నటువంటి భాష వ్యవహారికంలో మంచిగా అర్థమయ్యే విధంగా ఉంటుంది. విద్యార్థులకు ఉపకరించేటువంటి విధంగా వీళ్ళు ఈ పుస్తకాలను రాయడం జరిగింది. ఇవి కాక ఇంకేమైనా పుస్తకాలు ఉన్నాయంటే ఉన్నాయండి. ఆంధ్ర వాంగ్మయ చరిత్రము డాక్టర్ దివాకర్ల వెంకటావధాని. సాహిత్య సోపానాలు డాక్టర్ దివాకర్ల వెంకటావధాని గారి యొక్క ఆంధ్ర వాంగ్మయ చరిత్రము, అదేవిధంగా సాహిత్య సోపానాల పుస్తకము ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. అంటే ఇక్కడ ప్రాచీన సాహిత్యానికి సంబంధించి 11వ శతాబ్దం నుంచి అదేవిధంగా ఆధునిక యుగం వరకు మరి ఉన్నటువంటి సాహిత్యాన్ని చదవడం కొరకు ఏ పుస్తకాలు చదవాలి అని అంటే తెలుగు సాహిత్య సమీక్ష నాగయ్య గారి 2 సంపుటాలు, తెలుగు సాహిత్య చరిత్ర డాక్టర్ ద్వానా శాస్త్రి, ఆంధ్ర వాంగ్మయ చరిత్రము డాక్టర్ దివాకర్ల వెంకటావధాని, సాహిత్య సోపానాలు అదేవిధంగా చూసినట్లయితే డాక్టర్ దివాకర్ల వెంకటావధాని. సార్ మరి ఇక్కడ తెలుగు సాహిత్యంతో పాటు ప్రత్యేకంగా తెలంగాణ సాహిత్యానికి సంబంధించి పుస్తకాలు ఏమైనా ఉన్నాయా అని చూసినట్లయితే
తెలంగాణ ప్రాచీన సాహిత్యానికి సంబంధించి ముంగిలి మరి ముంగిలి డాక్టర్ సుంకిరెడ్డి నారాయణ రెడ్డి గారు, అంటే ఇక్కడ చూడండి, ముంగిలి ఏపీ సంబంధించినటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగానికి తెలంగాణ ప్రాచీన సాహిత్యం ఎందుకు చదవాలి అని అంటే, తెలంగాణ ప్రాచీన కవులకు సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా అడిగేటువంటి అవకాశం ఉంటది. కాబట్టి ముంగిలి పుస్తకం తీసినట్లయితే మనకు తెలంగాణలో ఉన్నటువంటి ప్రాచీన కవులందరూ దొరుకుతారు. దాదాపుగా 700 మంది ప్రాచీన కవులతోటి, వాళ్ళ యొక్క సమాచారంతో, వాళ్ళ యొక్క రచనలతోటి డాక్టర్ సుంకిరెడ్డి నారాయణ రెడ్డి గారు ముంగిలి అనేటువంటి పుస్తకాన్ని తీసుకురావడము జరిగింది. మరి ప్రక్రియల కొరకు ఏ పుస్తకాలను చదవాలి? ప్రాచీన సాహిత్య ప్రక్రియలైనా ఆధునిక సాహిత్య ప్రక్రియలైనా అని తెలుగు సాహిత్య ప్రక్రియలు అనేటువంటి పేరుతోటి ఆచార్య బూదాటి వెంకటేశ్వర్లు ఒక పుస్తకాన్ని వెలువరించాడు. ఈ పుస్తకం కూడా మన దగ్గర ఉంటే మంచిది ప్రక్రియలకు సంబంధించి. ఇంకా చూసినట్లయితే ప్రక్రియలకు సంబంధించి ఇంకొక ప్రామాణికమైనటువంటి పుస్తకం కూడా ఉన్నది. మూసీ పత్రిక వాళ్ళు బిఎన్ శాస్త్రి గారు స్థాపించినటువంటి సంపాదకత్వంలో వెలువడినటువంటి మూసీ పత్రిక ఇప్పుడు ప్రస్తుతము డాక్టర్ సాగి కమలాకర్ శర్మ గారి యొక్క సంపాదకత్వంలో మూసీ సాహిత్య మాసపత్రిక వెలువడుతుంది. మరి ఆ మూసీ సాహిత్య పత్రిక వాళ్ళ ఆధ్వర్యంలో వచ్చినటువంటిది కదంబం. తెలుగు సాహిత్య ప్రక్రియలు డాక్టర్ సాగి కమలాకర శర్మ గారి యొక్క పుస్తకము. ఇది కూడా మన దగ్గర ఉంటే చాలా మంచిది. కమలాకర శర్మ గారి యొక్క పుస్తకం. ఓకే, తెలుగు సాహిత్య ప్రక్షలకు రెండు పుస్తకాలు. సరే, ఈ పుస్తకాలని కొనాలన్నా అంటే ఉండాలి మన దగ్గర రిఫరెన్స్ కొరకు తప్పనిసరిగా ఉండాలి. ఎన్నో ఖర్చులు పెడుతుంటాము. చిరిగిన చొక్కా ఆయన తొడుక్కో కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో అని అంటారు. కాబట్టి మంచి పుస్తకం అనేటువంటిది, ప్రామాణికమైనటువంటి పుస్తకం మన దగ్గర ఉంటే చాలా చాలా మంచిది. ఓకే, ఈ ప్రక్రియలకు సంబంధించి ఈ 2 పుస్తకాలు మన దగ్గర ఉండాలి. తెలంగాణ ప్రాచీన సాహిత్యానికి సంబంధించి ముంగిలి, ఇంకా ప్రాచీన సాహిత్యానికి సంబంధించి తెలుగు సాహిత్య సమీక్ష నాగయ్య గారి పుస్తకాలు, ద్వారాశాస్త్రి పుస్తకాలు, దివాకర్ల వెంకటావధాని గారి యొక్క పుస్తకాలు మనము చదవాల్సినటువంటి అవసరము ఉన్నది. ఓకే, ఇది ప్రాచీన సాహిత్యానికి సంబంధించి. నెక్స్ట్ ఆధునిక సాహిత్యం విషయానికి వచ్చినట్లయితే ఆధునికాంధ్ర కవిత్వము, సంప్రదాయములు, ప్రయోగములు. ఆధునికాంధ్ర కవిత్వము, సంప్రదాయములు, ప్రయోగములు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. ఈ పుస్తకం చాలా చాలా ప్రామాణికమైనటువంటిది. ఆధునికాంధ్ర కవిత్వము, సంప్రదాయములు, ప్రయోగములు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి యొక్క పుస్తకం. అదేవిధంగా చూసినట్లయితే మరి ఉద్యమాలకు సంబంధించి తెలుగు అకాడమీ వాళ్ళు ఒక పుస్తకాన్ని ప్రచురించడము జరిగింది. తెలుగులో కవిత్వోద్యమాలు తెలుగు అకాడమీ వాళ్ళ యొక్క పుస్తకము. ఇది కూడా చాలా 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 ఇంపార్టెంట్. తెలుగులో కవిత్వోద్యమాలు అనేటువంటి పుస్తకం. అదేవిధంగా చూసినట్లయితే దళితవాద వివాదాలు అనేటువంటి సంకలనాన్ని తీసుకొచ్చాడు. దళితవాద వివాదాలు డాక్టర్ ఎస్వి సత్యనారాయణ గారు. ఈ పుస్తకం కూడా ఉండాలి. దళితవాద వివాదాలు. అదేవిధంగా స్త్రీవాద వివాదాలకు సంబంధించినటువంటి పుస్తకము డాక్టర్ ఎస్వి సత్యనారాయణ గారి యొక్క పుస్తకం ఉండాలి. దీంతో పాటు మరి ఇక్కడ ఆధునిక కవిత్వానికి సంబంధించి సి నారాయణ రెడ్డి గారి యొక్క పుస్తకము, తెలుగులో కవిత్వోద్యమాలు, తెలుగు అకాడమీ పుస్తకము, దళిత వివాదాలు,
స్త్రీవాద వివాదాలకు సంబంధించినటువంటి పుస్తకాలు అనేటువంటి మనకు ఉండాలి. నెక్స్ట్ విమర్శకు సంబంధించి విమర్శ, ప్రాచీన సాహిత్య విమర్శకు సంబంధించి, ప్రాచీన ఆధునిక సాహిత్య విమర్శకు సంబంధించి తెలుగులో సాహిత్య విమర్శ అనే ఒక పుస్తకం ఉంటుంది. 3rd చాప్టర్ లో తెలుగులో సాహిత్య విమర్శ డాక్టర్ ఎస్వి రామారావు గారు, అందుకని ముందుగా సాహిత్య శిల్ప సమీక్ష పింగళి లక్ష్మీకాంతం, సాహిత్య శిల్ప సమీక్ష పింగళి లక్ష్మీకాంతం. ఓకే, నెక్స్ట్ విమర్శకు సంబంధించి తెలుగు సాహిత్య విమర్శ సిద్ధాంతాలు అనే ఒక పుస్తకం ఉంటుంది. తెలుగు సాహిత్య విమర్శ సిద్ధాంతాలు ఆచార్య వెలమల సిమన్న గారి యొక్క పుస్తకం. ఓకే, తెలుగులో సాహిత్య విమర్శ ఎస్వి రామారావు, సాహిత్య శిల్ప సమీక్ష పింగళి లక్ష్మీకాంతం, తెలుగు సాహిత్య విమర్శ సిద్ధాంతాలు ఆచార్య వెలమల సిమన్న. ఓకే, ఇది విమర్శకు సంబంధించి. తర్వాత జానపద సాహిత్యానికి సంబంధించి చూసినట్లయితే జానపద సాహిత్యానికి సంబంధించి కాంపిటేటివ్ ఓరియంటల్ లో మనకు ఉపయోగపడేటువంటిది జానపద విజ్ఞాన అధ్యయనము డాక్టర్ జిఎస్ మోహన్, జానపద విజ్ఞాన అధ్యయనము డాక్టర్ జిఎస్ మోహన్. ఆంధ్రుల జానపద విజ్ఞానము డాక్టర్ ఆర్విఎస్ సుందరము, ఆంధ్రుల జానపద విజ్ఞానము. తెలుగులో జానపద గేయ సాహిత్యము, ఆచార్య బిడుతురాజు రామరాజు. నెక్స్ట్ తెలుగు జానపద గేయ గాథలు ఆచార్య నాయని కృష్ణకుమారి. ఓకే, ఇవి జానపద సాహిత్యానికి సంబంధించినటువంటి పుస్తకాలు. జానపద విజ్ఞాన అధ్యయనం డాక్టర్ జిఎస్ మోహన్ గారి యొక్క పుస్తకం ప్రతి ఒక్క తెలుగు సాహిత్య విద్యార్థి దగ్గర ఉండాలి. ఆంధ్రుల జానపద విజ్ఞానము ఆర్విఎస్ సుందరం గారిది. తెలుగు జానపద గేయ సాహిత్యము ఆచార్య బిడుదరాజు రామరాజు. తెలుగు జానపద గేయగాథలకు సంబంధించి నాయని కృష్ణకుమారి. ఆర్విఎస్ సుందరం పుస్తకం ఏమో జానపద విజ్ఞానానికి మొత్తం పనికొస్తుంది, బిడుదరాజు రామరాజు ఏమో సాహిత్యానికి పనికొస్తుంది. జానపద గేయ గాథలు కథాగేయాలకు సంబంధించి నాయని కృష్ణకుమారికి సంబంధించి పుస్తకంలో మనకు దొరుకుతుంది. ఓవరాల్ గా జానపద విజ్ఞాన అధ్యయనం అనేటువంటి పుస్తకము మరి జిఎస్ మోహన్ గారి యొక్క పుస్తకంగా మనం చెప్పుకోవచ్చు. ఇది మరి ఇక్కడ ఫస్ట్ చాప్టర్ సంబంధించి. మరి అనువాదము, పత్రికలు, వాటికి సంబంధించిన పుస్తకాలు ఏమైనా ఉన్నాయా? పత్రికలకు సంబంధించి పుస్తకాలు అనేటువంటివి ప్రామాణికమైనటువంటి పుస్తకాలు అనేటువంటి ఏవి లేవు. చాలా మంది థీసిస్లు అంటే పరిశోధన గ్రంథాలను సమర్పించడము జరిగింది. పత్రికల మీద విశిష్ట సేవ చేసినటువంటి వ్యక్తులలో చూసినట్లయితే సంగిశెట్టి శ్రీనివాస్ గారుగా మనం చెప్పుకోవచ్చు. ఓకే, అనువాదము పత్రికలకు సంబంధించి డాక్టర్ పగడాల చంద్రశేఖర్ గారి కూడా కొన్ని పుస్తకాలు ఉన్నాయి. వాటిని కూడా మీకు త్వరలో తెలియజేస్తాను. దాంట్లో ఉన్నటువంటి అంశాలను క్లాసుల రూపంలో మీకు అందజేయడము జరుగుతుంది. ఇది మొదటి చాప్టర్ సంబంధించినటువంటి పుస్తకాలు. సార్ మరి పుస్తకాల పేర్లు ఇవి బాగా గుర్తుపెట్టుకోవాలి. డైరెక్ట్ బిట్స్ కూడా రావచ్చు, అంటే జతపరచులలో అడగడానికి అవకాశం ఉన్నది. ఓకే, ఇంకా వీటితో పాటు ఇంకొక పుస్తకం కూడా మనకు ఉండాలి. ముఖ్యంగా JLDL ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థుల దగ్గర ఈ పుస్తకం తప్పనిసరిగా ఉండాలి.
వేమన వెలుగులు. వేమన వెలుగులు డాక్టర్ ఎన్ గోపి గారిది. డాక్టర్ ఎన్ గోపి గారిది. ఈ పుస్తకం కంపల్సరిగా ఉండాలి. ఓకే, ఇది సాహిత్యానికి సంబంధించి. సరే, మరి భాషా శాస్త్రానికి సంబంధించిన పుస్తకాలు ఏమేమి కొనుక్కోవాలి? ఇది చాలా వరకు కొంచెము సంక్లిష్టమైనటువంటి టాపిక్. భాషా శాస్త్రము సంబంధించి, భాషా శాస్త్రానికి సంబంధించి చూసినట్లయితే తెలుగు భాషా చరిత్ర బద్రిరాజు కృష్ణమూర్తి గారి పుస్తకము అందరి దగ్గర ఉండాల్సిందే. తెలుగు భాషా చరిత్ర ఆచార్య బద్రిరాజు కృష్ణమూర్తి. ఈ పుస్తకం ఉంటే గ్యారెంటీ మనకు 2 లేదా 3 మార్కులు రావడానికి అవకాశం ఉన్నది. పుస్తకం మొత్తం చదివితే 2-3 మార్కులు అంటే అంతే. మరి అన్ని పుస్తకాలలో 2 మార్కులు కలిపితే కదా 100 మార్కులు అయ్యేది. ఒక పుస్తకంలోకి వెళ్ళే 100 మార్కులు ఇస్తే ఎట్లా వస్తుంది? అట్లా కాదు కదా. తెలుగు భాషా చరిత్ర, మరి తెలుగు భాషా చరిత్ర పేరుతోటి ఆచార్య వెలమల సింహన్న గారు కూడా ఒక మంచి పుస్తకాన్ని వెలువరించడం జరిగింది. ఆ పుస్తకం కూడా కొనుక్కోండి. తెలుగు వాక్యము, వాక్యానికి సంబంధించిన సమాచారం కొరకు డాక్టర్ చేకూరి రామారావు గారి యొక్క పుస్తకం. డాక్టర్ చేకూరి రామారావు. నెక్స్ట్ ద్రావిడ భాషలకు సంబంధించి ఆచార్య పిఎస్ సుబ్రహ్మణ్యం గారు ఒక పుస్తకాన్ని వెలువరించాడు. ఈ పుస్తకం కూడా మీ దగ్గర ఉండాలి, ద్రావిడ భాషలకు సంబంధించి. తర్వాత ఆధునిక భాషాశాస్త్ర సిద్ధాంతాలు, ఆధునిక భాషాశాస్త్ర సిద్ధాంతాలు అనేటువంటి పేరుతోటి ఒక పుస్తకాన్ని వెలువరించాడు డాక్టర్ పిఎస్ సుబ్రహ్మణ్యం. ఈ పుస్తకం కూడా ఉండాలి దగ్గర, భాషాశాస్త్రానికి సంబంధించి. నెక్స్ట్ భాషా సమాజం సంస్కృతి అనేటువంటి పేరుతో ఒక పుస్తకము వచ్చింది. భాషా సమాజం సంస్కృతి అనేటువంటి పేరుతోటి ఆచార్య బద్రిరాజు కృష్ణమూర్తి గారు ఒక పుస్తకాన్ని వెలువరించాడు. ఈ పుస్తకం కూడా అందరి దగ్గర ఉండాలి. ఓకేనా? రైట్. ఇవి భాషా శాస్త్రానికి సంబంధించిన పుస్తకాలు, ఒక 6 పుస్తకాలు. తెలుగు భాషా చరిత్ర ఆచార్య బద్రిరాజు కృష్ణమూర్తి, తెలుగు భాషా చరిత్ర ఆచార్య వెలమల సింహన్న, తెలుగు వాక్యము డాక్టర్ చేకూరి రామారావు, ద్రావిడ భాషలు ఆచార్య పిఎస్ సుబ్రహ్మణ్యం, ఆధునిక భాషాశాస్త్ర సిద్ధాంతాలు డాక్టర్ పిఎస్ సుబ్రహ్మణ్యం, భాషా సమాజం సంస్కృతి ఆచార్య బద్రిరాజు కృష్ణమూర్తి. ఇది భాషా శాస్త్రానికి సంబంధించినటువంటి. తర్వాత 3వ చాప్టర్ అయినటువంటి బాల వ్యాకరణం. బాల వ్యాకరణానికి ఏ పుస్తకాలు చదవాలి? బాల వ్యాకరణంతో పాటు ప్రౌఢ వ్యాకరణం కూడా చదువుకుంటే బెటర్. ఓకే, బాల మరియు ప్రౌఢ వ్యాకరణాలకు ఘంటాపదం పుస్తకాలను చదివితే బెటర్. బాల వ్యాకరణము ఘంటాపదము వంతరాం రామకృష్ణారావు. ప్రౌఢ వ్యాకరణము ఘంటాపదము వంతరాం రామకృష్ణారావు. బాల వ్యాకరణం ఘంటాపదానికి వంతరాం రామకృష్ణారావు, ప్రౌఢ వ్యాకరణం ఘంటాపదానికి వంతరాం రామకృష్ణారావు. ఈ 2 పుస్తకాలు మీ దగ్గర ఉంటే సరిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ ఛందస్సు అలంకారాలకు సంబంధించి, ఏ పుస్తకము బెటర్ అని అంటే, మీకు విక్టరీ తెలుగు వ్యాకరణం అనే ఒక పుస్తకం ఉంటుంది. ఇది చాలా చాలా బెటర్ అండి. అన్ని ఇందులో మనకు దొరుకుతాయి. విక్టరీ తెలుగు వ్యాకరణము. ఈ పుస్తకం కొనుక్కుంటే దాదాపుగా వ్యాకరణానికి సంబంధించినటువంటి అన్ని అంశాలు ఇందులోనే ఉంటాయి. విక్టరీ తెలుగు వ్యాకరణం. వీటితో పాటు కావ్యాలంకార సంగ్రహం ఉండాలి.
కావ్యాలంకార సంగ్రహము, కావ్యాలంకార సంగ్రహము రామరాజభూషణుడిది, భట్టుమూర్తి. చందోదర్పణము అనంతామాత్యుని యొక్క చందోదర్పణము ఛందస్సు కొరకు. ఇవన్నీ పుస్తకాలు చదివిన దానికంటే ఒక విక్టరీ తెలుగు వ్యాకరణం చదివితే సరిపోతుంది మనకు. ఈ సిలబస్ కు సంబంధించినటువంటి అన్ని అంశాలు, ఛందస్సుకు సంబంధించి, అలంకారాలకు సంబంధించి అన్ని అందులో ఉన్నాయి. ఒక వేరే పుస్తకాలు ఏవి చదవాల్సిన అవసరం ఏమీ లేదు. ఇవి రిఫరెన్స్ కోసం ఈ 2 పుస్తకాలు పెట్టుకోండి. రైట్. నెక్స్ట్ 5వ చాప్టరు తెలుగువారి చరిత్ర సంస్కృతి. తెలుగువారి చరిత్ర సంస్కృతి కొరకు ఏమైనా పుస్తకాలు ఉన్నాయని అంటే ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళ యొక్క డిస్టెన్స్ పుస్తకము సరిపోతుంది. బిఎస్ఎల్ హనుమంతరావు అనేటువంటి ఆయన ఆంధ్ర చరిత్ర సంస్కృతికి సంబంధించినటువంటి ఒక పుస్తకాన్ని రాసిండు. ఆ పుస్తకం కూడా మనకు సరిపోతుంది. తెలుగువారి చరిత్ర సంస్కృతి అంటే ఏదైనా ఒక చరిత్రకు సంబంధించినటువంటి పుస్తకాలు, దాంట్లో సాహిత్య సేవను, సంస్కృతికి సంబంధించిన అంశాలు చదువుకోవాలి. ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళ యొక్క డిస్టెన్స్ పుస్తకము తెలుగువారి చరిత్ర సంస్కృతికి పర్ఫెక్ట్ షూట్ అవుతుంది. తర్వాత 6వ చాప్టర్ కు సంస్కృత సాహిత్య చరిత్ర పరిచయం. దీనికి ఏ పుస్తకం చదివితే సరిపోతుంది అని అంటే ఒకటే పుస్తకం ఉన్నది. సంస్కృత సాహిత్య చరిత్రకు సంబంధించి ముదిగంటి సుజాతారెడ్డి, డాక్టర్ ముదిగంటి సుజాతారెడ్డి, డాక్టర్ ముదిగంటి గోపాల్ రెడ్డి గారి యొక్క సంపాదకత్వంలో ఒక పుస్తకం వచ్చింది. సంస్కృత సాహిత్య చరిత్ర అనే ఒక పుస్తకం వచ్చింది. ఆ పుస్తకము చదివితే మనకు దాదాపుగా అన్ని అంశాలు అందులోనే ఉంటాయి. అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళ యొక్క డిస్టెన్స్ పుస్తకంలో కూడా సంస్కృత సాహిత్య చరిత్రకు సంబంధించి పరిచయం అనేటువంటిది ఉన్నదండి. ఓకే. ఈ పుస్తకాలతో పాటు ఇప్పుడు నేను చెప్పినటువంటి పుస్తకాలతో పాటు బయట కాంపిటేటివ్ సంబంధించి అంటే బిడ్ బ్యాంకులు ఇంకేమైనా కొనుక్కోవాలనా అని అంటే తెలుగు ప్రశ్నోత్తర కౌముది అనేటువంటిది ఒక బిడ్ బ్యాంక్ ఉంది, బయట మనకు మార్కెట్లో దొరుకుతుంది. తెలుగు ప్రశ్నోత్తర కౌముది, తెలుగు ప్రశ్నోత్తర కౌముది ఆచార్య బూదాటి వెంకటేశ్వర్లు వెలువరించాడు. బూదాటి వెంకటేశ్వర్లు గారు వెలువరించడం జరిగింది. ఈ పుస్తకము ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలి. బిడ్ బ్యాంక్ ఇదంతా చదవడం అంతా అయిపోయిన తర్వాత ప్రాక్టీస్ కొరకు ఇంకొక పుస్తకం కూడా ఉన్నది. తెలుగు అకాడమీ వాళ్ళు ముద్రించడం జరిగింది. ప్రశ్నల నిధి తెలుగు సాహిత్యం. ప్రశ్నల నిధి తెలుగు సాహిత్యము తెలుగు అకాడమీ వాళ్ళు ముద్రించడము జరిగింది. ఓకే. వీటికి ఇవి ప్రామాణికమైనటువంటి పుస్తకాలు. ఇవన్నీ మన దగ్గర ఉండాలి. సార్ మరి ఇక్కడ చాగంటి శేషయ్య పుస్తకాలు, మిగతా వాళ్ళ యొక్క ఆరుద్ర పుస్తకాలు, సమగ్రాంధ్ర సాహిత్యం ఇవన్నీ చదవాలంటే చదవాల్సినటువంటి అవసరం ఏమి, అన్నింటినీ చదివే ద్వానాశాస్త్రి గారు, నాగయ్య గారు మంచి పుస్తకాలను రాయడం జరిగింది. అదేవిధంగా డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు కూడా ఆధునికాంధ్ర కవిత్వం సంప్రదాయములు ప్రయోగములు అనేటువంటి పుస్తకాన్ని వెలువరించడం జరిగింది. కాబట్టి ఆ పుస్తకాలను మనం క్షుణ్ణంగా చదివితే సరిపోతుందండి. ఓకే. అంటే ఇక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్ సంబంధించినటువంటి ప్రామాణికమైనటువంటి పుస్తకాలు. సార్ వీటన్నిటిని సంబంధించి ఎవరైనా ఏమైనా మెటీరియల్ తయారు చేసి బయట అమ్ముతున్నారు అని అంటే ఇక్కడ ఎవరు అని అంటే తెలుగు సర్వస్వం అనేటువంటి పేరుతోటి, తెలుగు సర్వస్వం అనేటువంటి పేరుతోటి డాక్టర్ దేవిరెడ్డి రామకృష్ణారెడ్డి గారు చాలా చక్కని మెటీరియల్ ని తయారు చేసి మనకు మార్కెట్లో అందుబాటులో ఉంచడం జరిగింది. ఎన్నో పుస్తకాలను చదివిండండి. ఒక తెలుగు సాహిత్య గని అని చెప్పొచ్చు దేవిరెడ్డి రామకృష్ణారెడ్డి గారిని. తెలుగు సర్వస్వం అనేటువంటి పేరుతోటి దాదాపు 8 సంపుటాలను 8 వాల్యూమ్స్ ను వెలువరించాడు. ప్రతి ఒక్క పుస్తకానికి సంబంధించిన సమాచారము ఏ అంశమైనా కానీ ఆయన దగ్గర అంటే దానికి సంబంధించిన ఒక ప్రామాణికమైన పుస్తకాలు అన్నింటినీ చదివి ఒక దగ్గరికి కూర్చోడం జరిగింది.
ఈ పుస్తకాలు ఆ పుస్తకాలతో పాటు అవి రిఫరెన్స్ పుస్తకాలుగా ఉంచుకుంటూ ఈ పుస్తకాలను కూడా మనము దగ్గర పెట్టుకుంటే మన విజయంలో ముఖ్య పాత్రను వహించేటువంటి అవకాశం ఉన్నది. చాలా మంచి పుస్తకాలు తెలుగు సర్వస్వం. ఓకే. మరి ఈసారి పుస్తకాల పేర్లు చెప్పిర్రు బానే ఉన్నది. ఆ పుస్తకాలు మరి ఎట్లా గుర్తుపట్టాలి? ఏ విధంగా గుర్తుపట్టాలి? మరి ఏమైనా ఇమేజెస్ ఉన్నాయంటే చూపెడతా వాటికి సంబంధించి కూడా. జాగ్రత్తగా వినండి. రైట్. రైట్. ఇది తెలుగు భాషా చరిత్ర అనేటువంటి పుస్తకం. తెలుగు భాషా చరిత్ర సంపాదకులు ఆచార్య భద్రాజ కృష్ణమూర్తి పుస్తకం. ఇది ఇట్లా ఉంటుంది. దీన్ని వెలువరించినటువంటి వాళ్ళు ఎవరు అని అంటే పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వాళ్ళు. ఒక రూ. 135 మాత్రమే ఉంటుందండి. ఇది ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. తెలుగు భాషా చరిత్ర. ఆధునిక భాషా శాస్త్ర సిద్ధాంతాలు ఆచార్య పిఎస్ సుబ్రహ్మణ్యం గారి యొక్క పుస్తకం ఇది. దీన్ని వెలువరించినటువంటి వాళ్ళు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వాళ్ళే. కాబట్టి ఈ పుస్తకం కూడా అందరి దగ్గర ఉండాలి. తర్వాత తెలుగు భాషా చరిత్ర ప్రొఫెసర్ వెలమల సింహన్న భాషా చరిత్ర దళిత సాహిత్య పీఠం వాళ్ళు దీన్ని వెలువరించడం జరిగింది. తెలుగు భాషా చరిత్ర ప్రొఫెసర్ వెలమల సింహన్న ఈ పుస్తకం కూడా ఉండాలి. ఇంతకుముందు చెప్పినటువంటి వాటికి ఇమేజెస్ చూపెడుతున్నా అంతే ఇవి. తెలుగు సాహిత్య చరిత్ర డాక్టర్ ద్వానా శాస్త్రి 1998 నుండి తెలుగు సాహిత్య విద్యార్థులకు జూనియర్ లెక్చరర్ సివిల్స్ మొదలగు పోటీ పరీక్షలకు ఉపయోగపడుతూ కొన్ని వేల మందికి ఉద్యోగ అవకాశం కల్పించినటువంటి కల్పవల్లి తెలుగు సాహిత్య చరిత్ర డాక్టర్ ద్వానా శాస్త్రి. నెక్స్ట్ తెలుగు సాహిత్య చరిత్ర వెలమల సింహన్న గారి యొక్క పుస్తకం కూడా ఉంది. ఇది కూడా తీసుకోండి. తెలుగు సాహిత్య చరిత్ర వెలమల సింహన్న గారి యొక్క పుస్తకం. తెలుగు సాహిత్య సమీక్ష ప్రథమ సంపుటము డాక్టర్ జి నాగయ్య గారిది. డాక్టర్ జి నాగయ్య గారిది. తెలుగు సాహిత్య సమీక్ష ప్రథమ సంపుటము డాక్టర్ జి నాగయ్య. తర్వాత తెలుగు సాహిత్య సమీక్ష రెండవ సంపుటము డాక్టర్ జి నాగయ్య గారిది. ముంగిలి తెలంగాణ ప్రాచీన సాహిత్య చరిత్ర సుంకిరెడ్డి నారాయణ రెడ్డి గారి యొక్క పుస్తకం ముంగిలి. ఆధునికాంధ్ర కవిత్వము సంప్రదాయములు ప్రయోగములు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి యొక్క పుస్తకం ఇది. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి యొక్క పుస్తకం. తెలుగులో కవిత్వోద్యమాలు ఉద్యమాలకు సంబంధించి తెలుగు అకాడమీ వాళ్ళ యొక్క పుస్తకం ఇది. తెలుగు అకాడమీ వాళ్ళ యొక్క పుస్తకం. ఆధునిక తెలుగు సాహిత్యంలో ప్రక్రియలు ధోరణులు ఇది కూడా తెలుగు అకాడమీ వాళ్ళదే. ప్రక్రియలు ధోరణులు ఇదేమో ఉద్యమాలు ప్రక్రియలకు సంబంధించి ధోరణులకు సంబంధించి పుస్తకం తెలుగు అకాడమీ వాళ్ళది. తెలంగాణ ఆధునిక సాహిత్య చరిత్రకు సంబంధించి తెలుగు అకాడమీ వాళ్ళే సుంకిరెడ్డి నారాయణ రెడ్డి గారి యొక్క సంపాదకత్వంలో ఒక పుస్తకాన్ని వెలువరించడం జరిగింది. ఇది ఏపీ వాళ్ళకు అవసరం ఏమీ లేదు, తెలంగాణ వాళ్ళకి ఇది అవసరం. కదంబం తెలుగు సాహిత్య ప్రక్రియలు రూపాలు మూసి సాహిత్య పత్రిక వాళ్ళది ఈ పుస్తకం. తెలుగు సాహిత్య ప్రక్రియలు రూపాలు కదంబం. ఆంధ్ర జానపద విజ్ఞానము ఆర్బిఎస్ సుందరము మైసూరు విశ్వవిద్యాలయం నుంచి డిలీట్ పొందినటువంటి గ్రంథం. అడగొచ్చు, ఇక్కడి నుంచి కూడా అడగొచ్చు బిట్టు. మైసూరు విశ్వవిద్యాలయం నుంచి డిలీట్ అని అంటే ఏంటంటే డాక్టర్ ఆఫ్ లిటరేచర్ పొందినటువంటి గ్రంథము. డిలిట్ ఆంధ్ర జానపద విజ్ఞానం ఆర్బిఎస్ సుందరం. తెలుగు జానపద గేయ సాహిత్యం బిడదరాజు రామరాజు. జానపద సాహిత్యంలో మొట్టమొదటి పిహెచ్డి బుక్ ఇది. బి రామరాజు, బిడదరాజు రామరాజు. తెలుగు జానపద సాహిత్యము పురాగాథలు డాక్టర్ రావి ప్రేమలత. జానపద గేయ గాథలు అంటేనేమో నాయని కృష్ణకుమారి. తెలుగు జానపద సాహిత్యము పురాగాథలు డాక్టర్ రావి ప్రేమలత. జానపద విజ్ఞాన అధ్యయనము డాక్టర్ జిఎస్ మోహన్ గారి యొక్క పుస్తకం. ఎంఏ ఎంఫిల్ పిహెచ్డి ఏపీపీఎస్సి యూజీసీ నెట్ స్లెట్ విద్యార్థులకు ఉపయుక్తమైనటువంటి గ్రంథము జానపద విజ్ఞాన అధ్యయనము. ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సిన పుస్తకం జిఎస్ మోహన్ గారిది. సాహిత్య శిల్ప సమీక్ష పింగళి లక్ష్మీకాంతం. సాహిత్య శిల్ప సమీక్ష పింగళి లక్ష్మీకాంతం. తెలుగు సాహిత్య విమర్శ ఆచార్య బూదాడి వెంకటేశ్వర గారి యొక్క పుస్తకం కూడా ఉన్నది, కొనుక్కోండి. తెలుగులో సాహిత్య విమర్శ ఎస్వి రామారావు. తెలుగులో సాహిత్య విమర్శ ఎస్వి రామారావు. తెలుగు సాహిత్య విమర్శ సిద్ధాంతాలు ప్రొఫెసర్ వెలమల సింహన్న. చాలా చాలా ఇంపార్టెంట్ బుక్ అండి ఇది, ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలి. కావ్యాలంకార సంగ్రహము రామరాజ భూషణుడు.
విక్టరీ తెలుగు వ్యాకరణము, అక్షరాలు, సందులు, సమాసాలు, ఛందస్సు, యతులు, ప్రాసలు, పద్య లక్షణాలు, వాక్యాలు, అలంకారాలు అన్నీ ఉంటాయండి విక్టరీ తెలుగు వ్యాకరణంలో. బాల వ్యాకరణ ఘంటాపదము, వ్యాఖ్యాత వంతారం రామకృష్ణారావు, అందరికీ ఉపయోగపడేటువంటిది పుస్తకం ఇది. అదే అనంతమాత్యుని చందోదర్పణం గ్రంథము, చందోదర్పణం. సంస్కృత సాహిత్య చరిత్ర డాక్టర్ ముదిగంటి గోపాల్ రెడ్డి, డాక్టర్ ముదిగంటి సుజాత రెడ్డి గారి యొక్క సంపాదకత్వంలో వెలువరించబడ్డది. వైదిక వాంగ్మయము, లౌకిక వాంగ్మయాన్ని విమర్శనాత్మకంగా దీనిలో వివరించారు. నెక్స్ట్ ఎంఏ తెలుగు ప్రథమ సంవత్సరానికి సంబంధించి ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళది ప్రాచీన సాహిత్య వికాసం, సంస్కృత సాహిత్య పరిచయము, ఈ పుస్తకం కూడా ఉంటే బెటర్. ప్రశ్నల నిధి తెలుగు సాహిత్యము, ఇది తెలుగు అకాడమీ వాళ్ళకి సంబంధించిన పుస్తకము. ఇవన్నీ అండి, ఇవన్నీ 29 పుస్తకాలను ఇక్కడ చూపెట్టడం జరిగింది. వాటితో పాటు ఇంకా కొన్ని పుస్తకాలను కూడా చెప్పాను, అవి కూడా మీరు తీసుకొని పెట్టుకోండి. మరి పుస్తకాలన్నీ ఎక్కడ దొరుకుతాయి సార్? మా ఊర్లోనైతే లేవు, మా నల్లగొండలో అయితే ఇవి దొరకవు, మా నల్లగొండలు దొరకవు, మా కరీంనగర్లో దొరకవు, మా వరంగల్లో దొరకవు. మరి ఎక్కడ దొరుకుతాయని అంటే హైదరాబాద్కు వచ్చినప్పుడు కాచిగూడలో నవోదయ బుక్ సెంటర్ అని ఉంటుంది. ఆ నవోదయ బుక్ సెంటర్కి వెళ్ళినట్లయితే ఈ పుస్తకాలన్నీ అక్కడ దొరికేటువంటి అవకాశం ఉన్నది. అన్ని పుస్తకాలు ఒక దగ్గరనే దొరుకుతాయి. నవోదయ బుక్ సెంటర్. ఎందుకు సార్ నవోదయ బుక్ సెంటర్ మేము సుత్తమా? ఆయన అడ్రస్ చెప్తున్నారు ఏంటి అని అంటే, హైదరాబాద్కి వచ్చినప్పుడు డైరెక్ట్ గా అక్కడికి పోతే అక్కడ అన్ని పుస్తకాలు దొరుకుతాయని చెప్తున్నాయో, ఇబ్బంది పడకుండా. లేకపోతే విశాలాంధ్రలో ఒక పుస్తకము, ప్రజాశక్తిలో ఒక పుస్తకము, అక్కడ ఇక్కడ చాలా ఇబ్బంది పడేటువంటి నవ తెలంగాణ ప్రచురణలో కూడా దొరుకుతాయి. అలా కొన్నే దొరుకుతాయి. నేను ఒకసారి సేకరించినటువంటి అంశంగా ఈ పుస్తకాలు కావండి ఇవన్నీ. పిహెచ్డి చదువుతున్నటువంటి సమయంలో, అందుకన్నా ముందు నుంచి ఎక్కడ మనకు పుస్తకాలకు సంబంధించిన విక్రయశాలలు పెడతారో అక్కడికి వెళ్ళి పుస్తకాలను కొనుక్కోవడం జరిగింది. దాదాపుగా ఒక 2 నుంచి 3 వేల పుస్తకాల వరకు సేకరించడము జరిగిందండి. అన్ని రిఫరెన్స్ పుస్తకాలు, చాలా ప్రాచీనమైనటువంటి గ్రంథాలు కూడా సేకరించడము జరిగింది. ఓకే, మరి మీ అన్ని నేను సేకరించినటువంటి పుస్తకాలన్నీ చదవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను చెప్పినటువంటి పుస్తకాలు మీరు పర్ఫెక్ట్ చదివితే 80% వరకు మీరు పరీక్షల్లో వచ్చేటువంటి ప్రశ్నలకు సమాధానం గుర్తించగలుగుతారు. ఇంకా 20% అనేటువంటిది అది ఎంత చదివినా కానీ, ఎన్ని పుస్తకాలు చదివినా కానీ చేయలేనటువంటిది. ఓకేనా? ఇది పుస్తకాలు ఏమేమి చదవాలి ఒకటే గుర్తుపెట్టుకోండి. డిగ్రీ కాలేజీ లెక్చరర్కైనా, జూనియర్ కాలేజ్ లెక్చరర్కైనా, అసిస్టెంట్ ప్రొఫెసర్కైనా, నెక్స్ట్ పీజీటీకైనా, టీజీటీకైనా, స్కూల్ అసిస్టెంట్కైనా, దేనికైనా కానీ ఇవే పుస్తకాలు చదవాలి. మరి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తెలుగు పాఠ్య పుస్తకాలు చదవాలన్నా, తెలంగాణ తెలుగు పాఠ్య పుస్తకాలు చదవాలన్నా అంటే అవసరం లేదు. అవి స్కూల్ అసిస్టెంట్కు, పీజీటీకి, టీజీటీకి చదివితే సరిపోతుంది. మరి ఇవన్నీ అయిపోయిన తర్వాత, చదవడం అంతా పూర్తి అయిన తర్వాత అప్పుడు ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేసిన తర్వాత ప్రీవియస్ పేపర్స్ అనేటువంటి చూడాలి. లేకపోతే ముందే చూస్తాం ప్రీవియస్ పేపర్స్ అని అంటే చూడొచ్చు. ముందే ప్రీవియస్ పేపర్ చూసి ప్రశ్న యొక్క సరళిని కనిపెట్టిన తర్వాత, అంచనా వేసుకున్న తర్వాత కూడా ప్రిపరేషన్ అనేది కొనసాగించవచ్చు. ఇటువంటి సిలబస్ అనేటువంటిది నేను చెప్పినటువంటి పుస్తకాలు తెలుగు సాహిత్యానికి సంబంధించి, తెలుగుకు సంబంధించి భారతదేశంలో ఏ పోటీ పరీక్ష పెట్టినా కానీ ఆ పోటీ పరీక్షకు సిద్ధంగా ఉండడానికి చెప్పినటువంటి సిలబస్ నేను. ఓకేనా? రైట్ అండి. ఇది మరి ఆధార గ్రంథాలు, రిఫరెన్స్ పుస్తకాలు, అసిస్టెంట్ ప్రొఫెసర్ సంబంధించి, డిగ్రీ కాలేజ్ లెక్చరర్ సంబంధించి, జూనియర్ లెక్చరర్ సంబంధించి. తర్వాత రేపటి నుంచి మనము గత ప్రశ్నాపత్రాలను సంపూర్ణ విశ్లేషణ చేసుకుంటాం. ఇంకా ఎవరైనా టిఎల్జీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు సార్ ప్రతి వీడియోలో టిఎల్జీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తున్నారు అని అంటే, సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల లాభం ఉన్నది కాబట్టి. ఎవరికి? నాకా, నీకా? నీకు. ఏం లాభం ఉన్నది అని అంటే, మేము అప్లోడ్ చేసినటువంటి వీడియోలకు సంబంధించిన నోటిఫికేషన్లు మీకు తెలవడానికి అవకాశం ఉంటుంది. ఎమ్మడే మీకు నోటిఫికేషన్ వస్తుంది, ఏ వీడియో అప్లోడ్ చేసిన నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అని అంటున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, అంశాల వారీగా అసిస్టెంట్ ప్రొఫెసర్కి సంబంధించి కానివ్వండి, డిగ్రీ కాలేజ్ లెక్చరర్ సంబంధించి కానివ్వండి, అంశాల వారీగా తరగతుల కోసము టిఎల్జీ స్టడీ సర్కిల్ అనేటువంటి యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. అందులో అంశాల వారీగా తరగతులు అనేటువంటివి ఉన్నాయి. ఆల్రెడీ ఈరోజు
కోర్సును పబ్లిష్ చేయడము జరిగింది. ఓకే, మరి అందరూ ఈ పుస్తకాలను కొనుక్కొని ప్రిపరేషన్ ని కొనసాగించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.